నంద్యాలలో ఉద్రిక్త ఇంద్ర తెలుగు అసలేరా సరే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసంపై నోరు విప్పని కూటమి ప్రభుత్వం. ఘటనా స్థలానికి రాని ఉన్నతాధికారులు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం. నిందితులపై వారి వెనక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నంద్యాలలో తీవ్ర కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం శోచనీయంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఉన్నవారెవరు, పోలీసులు ఏం చేస్తారు? మరి నేను అదే కదా చెప్తాంది. ఆడ మన పార్టీ కార్యకర్తే కదా, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, మనోడే కదా. మనోడు బ్రహ్మాండంగా ఏ విధంగా గతంలో శిల్ప రవి గారి వెనకలు ఎట్టట్టు తిరుగుతా ఉన్నాడు, ఏమేమి చేస్తా ఉన్నాడు అనేది అందరికీ తెలుసు కదా. మరి ఈ రోజు ఏమో ఏదో జరిగిపోయింది, ఈ కథకి నేను ఈ వ్యవహారానికి మనం ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో పెట్టుబడులు పని కదా అని చెప్పి ఇష్టప్రకారం చూడు ఏ విధంగా ఇది కొడుతున్నారు. బ్రహ్మాండంగా ఆయన కొడుతున్నారు, నిలబడుకో ఉన్నారు, చూస్తా ఉన్నారు. మరి దేని ఆడ మన పార్టీ కార్యకర్తలు లేరా? ఇండియాలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎవరు లేరా? ఎవరైనా సరే ఉంటే దేనికి జరుగుతుందట? మనం ఏదో కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాల. కూటమి ప్రభుత్వం